ఈ కోవిడ్ వాళ్ళు ఫ్రైడే పార్టీ లెక్క పార్టీ అయితే జరుపుకుంటారు అనమాట. అంటే వీళ్ళు ఫ్రైడే వీళ్ళకి పండగ అనమాట. ఫ్రైడే సాటర్డే వీళ్ళకి పండగ. సో ఈరోజు వచ్చేసి మాకు ఎలాంటి ఫుడ్ ఇచ్చారో చూడండి. సమోసాలు, మైనీస్ ఇలాంటివి వచ్చేసి, తర్వాత బిర్యానీ అయితే వచ్చింది. ఈ బిర్యానీ అయితే మా కోవిడ్ వాళ్ళు అయితే చేయలేదు, బయట నుంచి ఆర్డర్ చేశారు. అందుకనే చాలా బాగుంది ఇది చూసేకందుకు. దీంట్లో అయితే మెయిన్ గా ఈ మటన్ ముక్కబ్బా, ఈ మటన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. జస్ట్ నేను ఇలా బోన్ పట్టుకొని షేక్ చేస్తున్నా చూడండి, మొత్తం ఉడిపోతుంది మటన్, అంత మెత్తగా ఉడికిపోయింది. మటన్ టేస్ట్ కూడా చెప్పనవసరం లేదు, హైలైట్ అయితే ఉంది. ఇప్పుడంటే మాకు ఈ బిర్యానీ వచ్చింది కాబట్టి మనస్ఫూర్తిగా తింటున్నా. ఈరోజు మార్నింగ్ అయితే మాకు ఫుడ్ ఏమొచ్చింది తెలుసా, బర్గర్ వచ్చింది. ఆ బర్గర్ ఎప్పుడు తెలుసా, నిన్న రాత్రి అనమాట. వాళ్ళు ఆర్డర్ చేసుకొని ఉంటారు కదా, సో అదేమో మిగిలినట్టుంది. నిన్న రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున్న హీట్ చేసి ఇచ్చింది. అది చూసానే అది నోట్లో పెట్టుకుంటేనే వామిటింగ్ వస్తుంది. సో నేనైతే పడేసిన. ఇలా అయితే ఉంటుంది గల్ఫ్ లైఫ్. ఒక్కోసారి అయితే మంచిగా ఇస్తారు. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇప్పుడే బిర్యానీ, మంచి బిర్యానీ, మటన్ బిర్యానీ. నేను మటన్ కూడా ఎక్కువ తినను, బట్ అలాంటిది ఇలాంటి మటన్ మంచిగా ఉడికిపోయి టేస్ట్, ఈ స్మెల్ కూడా రాదు. మామూలుగా ఇంట్లో కోవిడ్ వాళ్ళు చేసే మటన్ అయితే స్మెల్ వస్తుంటుంది, ఇదైతే స్మెల్ రాదు. చికెన్ కూడా కోవిడ్ వాళ్ళు చేసే స్మెల్ వస్తుంది, బయటికి అయితే రావు. సో ఒక్కొక్క రోజు బాగుంటుంది, ఒక్కొక్క రోజు బాగుండదు. సో అన్నీ అడ్జస్ట్ అయిపోయి ఈ గల్ఫ్ లైఫ్లో కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్. బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. పొద్దున పచ్చడి ఎందుకు ఇప్పుడు మంచిగా తింటున్నా. మామూలు ఇలాంటి లైఫ్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాగుంటా. బై.